హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబనాస్ చాయిస్. ఈరోజు మనం మీషోలో మెసెంజర్ సెక్షన్స్లో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యాం కాబట్టి ఈరోజు ఎన్ని షిప్మెంట్స్ ఉన్నాయో చూద్దాము. ఈరోజు 3 షిప్మెంట్స్ అయితే డెలివర్ చేయాలి. డెలివరీ పర్సన్ ఈరోజు వస్తారనమాట. ఇప్పటి వరకు షిప్మెంట్ చేసినవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్యాన్సిల్ చేసిన తర్వాత క్యాన్సిల్లో ఉంటాయి అంటే ఆర్డర్ ప్లేస్ చేసినవి తర్వాత చేసుకున్న వాళ్ళ రీజన్స్ వల్ల. నాకు అర్థం కాని ఏంటంటే రిటర్న్స్లో అండి, మెయిన్లీ రిటర్న్స్లో మనకు వచ్చేసి రిటర్న్స్లో ఏంటంటే ఆర్టీఓ ఆర్డర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. రిటర్న్ ఆర్డర్స్ అవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీషోలో మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు పర్సన్ అనేది అవైలబుల్ లేకపోయినా, పిన్ కోడ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అంటే ప్రోడక్ట్ అనేది పంపించలేకపోయినా అవన్నీ మనం ఆర్టీఓ కింద పడతాయి అన్నమాట. మ్యాక్సిమం అని చెప్పనులే కానీ కొన్ని అయితే ఆర్డర్స్ అనేవి అలానే పడతాయి, కొరియర్ రిటర్న్స్ అనేసి. దానికైతే మీషో ఎటువంటి ఛార్జ్ అనేది తీసుకోవట్లేదు. మీరు రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ చూసుకోవచ్చు ఆర్టీఓ రిటర్న్ అయితే కనుక. అంటే కొరియర్ వాళ్ళు అవైలబుల్ లేకపోతే మనం ఏం చేస్తారు, పార్సల్ అనేది పంపించేస్తారు. అవనేది ఓకే, షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఒకవేళ కస్టమర్ రిటర్న్ చేస్తే మాత్రము ప్రోడక్ట్ కన్నా హాఫ్ ఆఫ్ ద ప్రైస్ షిప్పింగ్లోనే ఉంటుందన్నమాట. రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ మీషో. నాకు అంటే డిఫరెంట్ డెలివరీ పార్ట్నర్స్ నుంచి అయితే అలా ఉండొచ్చు. సో అదొకటి అర్థం కాదనమాట ఇందులో మీషోలో. ఇంకా ఇందులో చూడొచ్చు మీరు ఆల్రెడీ డెలివర్డ్ అయినవి అంటే కొరియర్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో షిప్పింగ్ ఛార్జెస్ లేనివి అవి త్వరగానే డెలివర్ అవుతాయి అన్నమాట. కస్టమర్ రిటర్న్ చేసింది మాత్రము చాలా టైం టేకింగ్ అవి డెలివరీ అయితే. నాకు కస్టమర్ రిటర్న్స్లో ఒక 2 ఆర్డర్స్ ఏమో ఉన్నాయి కస్టమర్ రిటర్న్స్లో. ఆ 2 ఆర్డర్స్ నాకు ఇప్పటి వరకు అయితే నాకు డెలివరీ అవ్వలేదు ఆ ప్రోడక్ట్స్ అనేవి. మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం డెలివరీ అవుతాయి. ఈ పేమెంట్స్ కూడా అంతేనండి. మనకి మీషో అనేది స్పీడ్గా పేమెంట్ చేస్తుంది. 7 వర్కింగ్ డేస్లో అలా పేమెంట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట మనకి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా చిన్న బిజినెస్కి సపోర్ట్ చేయండి.